హలో, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇతనికి ఈ మధ్య యూట్యూబ్ ఛానల్స్ పైన మా పైన బాగా ప్రేమ ఎక్కువైపోయింది. అతని పేరే ఆపరేషన్ తిరుగువడ శివాజీ అని చెప్పేసి. ఇంతకు ముందు ఆయన ఏదో హోటల్లో కూర్చుంటే వెనకలు ఎవడో గరుడ పురాణం చెప్పినాడంట. అది తీసుకొచ్చి ఒక బోర్డు, చాక్ పీసు, పెన్సిల్ ఏదో తీసుకొచ్చి రాసేసి ఇదే నిజం ఇదే నిజం ఇదే నిజం అని చెప్పేసి ప్రజల్ని నమ్మించాలని చూసినాడు 2019 ఎలక్షన్స్ కు ముందు. అంటే ఫస్ట్ వినండి, ఏం చెప్తున్నాడో వినండి. ఆయనకు ఏదో సమస్య ఉందంట. నేను మొత్తం వీడియో పట్టుకొని చూపించలేను, ఒకసారి వినండి. ఇదిగో అతనే మాట్లాడుతున్నాడు. నిన్నో మొన్నో చేసేట్టున్నాడు. మనకు ఇప్పుడు వచ్చిన ఒక అందమైన సమస్య ఏంటంటే, ఎవరు ఏది మన గురించి ఎక్కడ మాట్లాడినా గానీ, అఫ్కోర్స్ నా గురించి మాట్లాడారని అనుకుంటున్నాను. నా గురించి కాకపోతే లైట్ తీసుకో శివాజీ, నా గురించి మాట్లాడారని అనుకుంటున్నాను. నా గురించి మాట్లాడితే అది మనకు వీడియోలు పంపిస్తాం. అన్న ఈ వీడియో చూడండి అన్న అని చెప్పేసి. చూడండి, అందరూ చూడండి, తప్పేం లేదు. ఒకసారి వినండి. ఖచ్చితంగా ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ తోటి చర్చలు మొదలైనవి. వెరీ గుడ్. ఖచ్చితంగా అక్కడ రాయబారితో మాట్లాడతారు. వారిని చక్కగా మంచి మంచి పద్ధతుల్లో ఇండియాకి తీసుకొస్తారు. ఏమనుమానం లేదు. లేదా అక్కడే అతనికి ఈ వీడియోస్ అన్ని కూడా కలెక్ట్ చేసి పెట్టారు. అమెరికాలో ఉన్నటువంటి ఇదేంటంటే, అమెరికాలో ఇంకొక ఆ దేశంలో ఉండి ఇంకొక దేశం మీద కానీ ఇంకొక దేశంలో ఉన్న రాజకీయ వ్యవస్థ మీద కానీ రేసిజం, పొలిటికల్ రేసిజం అలాంటిది క్రియేట్ చేయడం అనేది నేరం ఆ దేశంలో. సో మన ఎన్ఆర్ఐలు పాపం వాళ్ళ పనిలో వాళ్ళు ఉంటారు, వాళ్ళ టెన్షన్ లో వాళ్ళకి ఉంటాయి. అక్కడ లాయర్ల ఫీజులు ఎక్కువ, పాపం పెద్ద పట్టించుకోలేకపోవచ్చు. అంటే వెచ్చల విడతనాన్ని సోషల్ మీడియాలో మంచిది కాదు. ఇప్పుడు కూడా రాజకీయ విమర్శలు చేయొచ్చు. లా డాష్ డాష్ ఆ బాబు గారిని అయితే ఒక మాట కాదు. అలాగే ఇంకా ఉన్నారు, ఒక 4-5 ఉన్నారు బయట దేశాల్లో ఉండి ప్రతిరోజు ఓడిపోయిన తర్వాత, వైసీపీ ఓడిపోయిన తర్వాత కూడా అదే స్థాయిలో విడుచుకొని పడుతున్నారు. అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే, నాకు యుఎస్ వీసా ప్రాబ్లం లేకపోతే నేను వెళ్ళేవాడిని ఖచ్చితంగా, యూకే మాత్రం వెళ్తా ఖచ్చితంగా, తప్పకుండా బాగా రెచ్చిపోతున్నారు. తప్పది. ఈ రాజకీయ నాయకుడి గురించి గొప్పగా చెప్పుకో, ఏమైనా చేసుకో, అబద్ధాలు స్ప్రెడ్ చేయొద్దు. అది ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న రాష్ట్రం కదా. అంటే స్ప్రెడ్ బ్యాడ్ న్యూస్ లో తప్పుడు సమాచారం అందించడం అనేది చాలా పెద్ద నేరం. అది ఖచ్చితంగా స్పందించాల్సిన సమయం ఇది లేదు అనుకుంటున్నాను. అదే అబ్బా, యూకే కూడా వస్తాడంట. యు ఆర్ మోస్ట్ వెల్కమ్ శివాజీ. నా కోసం అయితే నేను నీకు అడ్రస్ కూడా పంపిస్తాను, ఏం ఇబ్బంది లేదు. వచ్చినప్పుడు విల్ హ్యావ్ ఎ కప్ ఆఫ్ కాఫీ, కూలంకుషంగా కూర్చొని కూడా మాట్లాడుకుందాం. నాకు అటువంటి ఎప్పుడు కూడా ఆ ఇంప్రెషన్ ఉండదు. తెలుగుదేశం వాడైతే నా శత్రువు, జనసేన వాడైతే నా శత్రువు అని నేను ఈ రోజు కూడా అనుకోలేదు. అందరితో కలిసిపోతాం. ప్రజాస్వామ్యం వేరు, పార్టీలు వేరు, వ్యక్తిగతం వేరని బలంగా నమ్మేవాడిని నేను. సో నువ్వు వస్తే నాకు ఒక చిన్న హెల్ప్ కూడా చేయాలి. నీకు లగేజ్ ఎక్కువ ఉంటే కొన్ని స్వీట్స్ కూడా తీసుకురా, నేను లిస్ట్ కూడా చెప్తాను, నాకు ఇష్టమైన స్వీట్స్. అవి కూడా తీసుకొస్తే మనం ఇద్దరం కూర్చొని కూడా తిందాం, మాట్లాడుకుందాం, తప్పేం లేదు. ఇప్పుడు శివాజీ చెప్పిన దాని ప్రకారం అమెరికాలో ఏ వ్యక్తి గురించి చెప్పాడో నాకు తెలియదు. నా డాషు లకారాలు వాడుతున్నారు, అది కూడా నాకు సంబంధం లేదు. నేను ఈ రోజు కూడా వాడలేదు. వీడియోస్ అని కలెక్ట్ చేసి పెట్టుకున్నామన్నాడు, అది కూడా అవసరం లేదని అంటున్నా. ఎందుకంటే నేను ఏ ఒక్క వీడియో కానీ ఏ ఒక్క మెసేజ్ కానీ నేను డిలీట్ చేయలేదు. ఇంతకుముందు నేను చెప్పినట్టు తప్పు కూడా అయ్యాయి. అంటే ఏంటి, మనం గెలుస్తామని చెప్పాం, ఓడిపోయాం, దాన్ని పట్టుకొని ఇప్పుడు ట్రోల్ కూడా చేస్తారు. ఐఎమ్ రెడీ టు రిసీవ్ ఇట్. ఎందుకంటే మనం ఒక సిద్ధాంతాన్ని నమ్మి మనం చెప్పాము. ఈ రోజు అవి ఫెయిల్ అయ్యిండొచ్చు, కానీ మన ప్రయత్నం ఫెయిల్ కాలేదు. దానికోసమే నేను అట్లే పెట్టాను. ఎక్కడ కూడా ఎవరిని కూడా తిట్టలేదు. ఇక్కడ ఒక విషయం చెప్పదలుచుకున్నానండి, చాలా ఇంట్రెస్టింగ్ విషయము. ఒక అమ్మాయి నర్సు పని చేసుకుంటుంది. ఇక్కడ ఏదో నర్సు పని చేసుకుని ఉద్యోగం చేసుకుని ఉంటుంది. తెలుగుదేశం వాళ్ళతో పనిచేస్తుంది. అఫ్ కోర్స్ ఏ పార్టీకైనా సపోర్ట్ చేయొచ్చు. తర్వాత ఎంతెంత గొడవలు జరిగాయి, ఎంతెంత ఇష్యూలు అయ్యాయి, ఆమెను పెద్ద ఆమెను చేస్తూ మనోళ్ళే సోషల్ మీడియాలో అక్కడ ఇక్కడ రాయడము, లేకపోతే న్యూస్ పేపర్లో రావడం, ఇవన్నీ చూసాం. ఆమె కులం గురించి మాట్లాడి, ఆమె రెడ్డి కాదు, అది నేను ఇప్పటికీ పేరు కూడా ప్రస్తావించను. నా స్థాయి కాదు, అమ్మాయిది నా స్థాయి కాదు కాబట్టి నేను ప్రస్తావించను. సో మాట్లాడారు, నన్ను కూడా అడిగారు ఏదైనా చేద్దామా అది అంటే. నేను ఒకటే చెప్పాను ఇంతకు ముందు కూడా, అంటే ప్రజాస్వామ్యం అర్థం చెప్తున్నానండి. నేను ఇంతకుముందు ఒకే విషయం చెప్పాను, ఏదైనా చేయాల్సింది నేను కాదు, చట్టాలు, న్యాయ వ్యవస్థలు అవి ఉంటాయి కదా, అవి యాక్షన్ తీసుకోవాలి. ఒకవేళ ఆ అమ్మాయి తప్పు మాట్లాడితే నేను కాదు, నాకు సంబంధం లేదని చెప్పేసి గత 3 నెలలు మనం అధికారంలో ఉన్నప్పుడు కూడా నేను ఏ రోజు కూడా వ్యక్తుల మీద కక్ష తీర్చుకుంటా, వ్యక్తుల మీద ఇది చేస్తా అని చెప్పేసి నేను ఏ రోజు కూడా ప్రయత్నం చేయలేదు. నన్ను చాలా మంది అడిగారు వీడియోలు చేయండి ఆ అమ్మాయి మీద అది అంటే,
నా స్థాయి కాదురా భయ్, నేను చెయ్యను, నాకు అవసరం లేదు, అనవసరంగా ఆ అమ్మాయిని లేపాల్సిన అవసరం లేదు, పెద్ద హీరోయిన్ చేయాల్సిన అవసరం లేదు, నేను మాట్లాడను, ఎక్కడ కూడా నేను మాట్లాడలేదు. అప్పుడు మనకు అధికారం ఉంది కదా, మనం ఒక్కరమే మాట్లాడాలి, మిగతా వాళ్ళంతా నోరు మూసుకోవాలనే భావన కూడా నాకు లేదు. అది ప్రజాస్వామ్యం కాదు. ఇప్పుడు శివాజీ మాటల అర్థం ఏంటంటే ఎలక్షన్స్ జరిగిన తర్వాత కూడా మాట్లాడుతున్నారు అంటే ఏంది శివాజీ నీ ఉద్దేశం? ఎలక్షన్స్ జరిగిన తర్వాత మీ అధికారం వస్తేనే మియావ్ అని అన్ని మూసుకొని ఏమి మాట్లాడకుండా రాష్ట్రంలో ఏది జరుగుతున్నా ప్రజల పక్షాన్ని నిలబడి మాట్లాడకూడదా? మాట్లాడితే అది నేరమా? తప్ప శివాజీ? ఎందుకు శివాజీ? ఏ విధంగా తప్పైతే చెప్పు. ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్స్ వీళ్ళ వరకు కూడా అవసరం లేదు. నా వరకు అయితే నేను చెప్తున్నా, ఒకవేళ నువ్వు మాట్లాడింది నా గురించి అయితే నా వరకు నేను చెప్తున్నా, నేను ప్రతి 3 నెలలకు ఒకసారి ఇండియాకి వస్తా. నువ్వు లాస్ట్ టైం నా గురించి ఏదో వీడియో చేసి నాకు ఏదో సూక్తి రత్నావళి వల్లించావు కదా, పిచ్చోడా త్యాగం చేసుకోకు నీ జీవితం, నీ థ్యాంక్స్ కూడా చెప్పాను నీకు. నేను ఆ వీడియో చేసింది కూడా ఇండియాలో ఉండే చేశా. నేను మళ్ళీ ఓ 2 నెలలకు 3 నెలలకు ఇండియాకి వస్తా. ఇంకో 2 నెలల తర్వాత నేను పర్మనెంట్ గా ఇండియాకి వస్తా. నాకు ఇండియన్ పాస్పోర్ట్ ఉంది. నాకు ఏమి జరిగినా అంటే ఏంది, మీరు కక్ష సాధింపు చర్యలో భాగంగా మిమ్మల్ని జైల్లో పెడతాము లేకపోతే మిమ్మల్ని ఇబ్బంది పెడతాము, నేను రెడీ రాబోయి. నేను దాని గురించి ఆలోచించను. ఎందుకంటే ఒకటే చెప్తున్నాను చూడండి, ప్రజాస్వామ్యంలో భయం అన్న పదానికి అర్థమే లేదు. ఎటువంటి వ్యక్తినైనా ప్రజాస్వామ్యంలో కాపాడాల్సిన హక్కు అన్ని ప్రభుత్వాలకు ఉంటుంది, అన్ని గవర్నమెంట్లకు ఉంటుంది, న్యాయస్థానాలకు ఉంటుంది, పోలీసులకు ఉంటుంది. ఈ రోజు నాకు అధికారం వచ్చింది కదా, నేను ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ తో మాట్లాడో లేకపోతే ఇంకొకటి చేసో లాబింగ్లు చేసుకోనో వేరే వాళ్ళ మీద కక్ష తీర్చుకుంటా అంటే అది అధికార దుర్వినియోగం అవుతుందే తప్ప అది ప్రజాస్వామ్యం కాదు. అంటే బేసిక్ ఎడ్యుకేషన్ అనేది ఇంపార్టెంట్ అండి. 8, 9 తరగతులు చదువుకొని ముఖానికి రంగులు వేసుకొని నేను సినిమా యాక్టర్ని అవుతాను, నేను ప్రపంచానికి నీతులు చెప్తాను, సూక్తి రత్నావళి వల్లిస్తానంటే కాదు. నాకు ఒకసారి వాస్తవం చెప్తానండి, తప్పుగా అనుకోకండి, ఇది నేను ఎవరిని కించపరచడం కాదు, నేను ఈ స్పేస్ లో ఉండకూడదేమో అనిపిస్తుంది. ఎందుకంటే మనం చెప్పేది ఒక రేంజ్ లో చెప్తాం, అది అందరికీ అర్థం కాదు. ఈ చదువు సంధ్య లేని వెధవలు లకారాలతో మాట్లాడడము, తిట్టడము ఇవన్నీ చేస్తారు. నాకు అనిపిస్తుంది అంటే మనం చెప్పాలనుకున్న వాళ్ళు తిడుతున్నారని మనం ఏం భయపడ్డం కాదు, లేకపోతే ఇంకోటి కాదు, మనం చెప్పాలనుకున్న పర్పస్ సర్వ్ అవుతుందా లేదని కూడా ఒకసారి ఇటువంటి వాళ్ళని చూస్తే నాకు అనిపిస్తుంది, ఏం చదివినాడు ఈయన, 8, 9 తరగతి చదివినాడేమో కానీ నాకు తెలీదు. అంటే ఈ రోజు వచ్చేసాడు అబ్బా, ఈ రోజు చంద్రబాబు నాయుడు గారిని కాపాడుతాడంట, చంద్రబాబు నాయుడు గారిని ఎవ్వరు ఒక మాట కూడా అనొద్దంట, ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్స్ కి వీడియోలని తీసుకొని పోయి చూపిస్తారంట. నేను ఇప్పుడు కొన్ని వీడియోలు చూపిస్తాను చూడండి. శివాజీ గారు దయచేసి ఆ వీడియోలు కూడా ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్స్ కి చూపించమని నా మనవి. ఒక 2 వీడియోలు చూపిస్తాను, టన్నులు ఉన్నాయి వీడియోలు. ఇప్పుడు ఒక 2 వీడియోలు చూపిస్తాను, ప్లీజ్ నా కోసం ఆ ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్స్ కి ఆ వీడియోస్ కూడా చూపించండి, మాట్లాడుకుందాం. అంటే దాని గురించి కాదు, ప్రభుత్వానికి ఒక బాధ్యత ఉంది కదా. ఇప్పుడు విడిపోయింది, మేము చాలాసార్లు అంటాం, ఒక అఖిలపక్ష సమావేశం కూడా జరపలేదు. విడిపోయిన రాష్ట్రాన్ని అందరూ కలిసి అభివృద్ధి చేసుకో 2 సార్లు పంపించారు సార్ అసెంబ్లీ తీర్మానం చేసి ప్రత్యేక హోదా మీద. ఇంకా మనిషి అఖిలపక్షాన్ని ఏమేస్తాడు, తీర్మానం చేసి ఊరికి తూతుమాటం చేసి వెళ్ళిపోయి ఆ తర్వాత మళ్ళీ అందరాత్రి పూట నాకు అరుణ్ జైట్లీ పల్లెల్లో పెట్టించేశారు. అబ్బాయి ఎంత దారుణంగా మాట్లాడుతున్నాండి లోకేష్. నాకు 30,000 కోట్లు వచ్చిందండి, వాళ్ళు 30 ఇచ్చి 30 అప్పుడు ఇచ్చి అవును అవును అంత అమాయకులు ఉన్నారు అనుకున్నారా ఆంధ్రప్రదేశ్ లో ప్రజలు? అవును, అది కాదు సార్, ఎక్కడ కూడా అండి. ఇప్పుడు ఊర్లలో అండి మీరు నమ్మరండి, ఆదేస్తాం చిన్నప్పుడు. సో ఇక్కడ 2 మాటలు మాట్లాడాడు. ఈ వీడియో ఎప్పుడైతే అంటే నేను డేట్లతో సహా చెప్తాను శివాజీ, నాకేమీ ఇబ్బంది లేదు. ఈ మాటలు ఎప్పుడు మాట్లాడాడు ఈ శివాజీ అనే వ్యక్తి అంటే 27 ఆగస్టు 2017లో 2 సార్లు తీర్మానం చేసి పంపించారంటే చంద్రబాబు నాయుడు గారు తూతూ మంత్రంగా తీర్మానం చేసి పంపించారంట. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు తూతూ మంత్రంగా తీర్మానం చేశారని చెప్పేసి నీ దగ్గర ఆధారాలు ఉన్నాయా? నేను చంద్రబాబు నాయుడు గారి తరపునే మాట్లాడుతున్నా, మీ బాబు గారినే పొగుడుతున్నా. ఇప్పుడు నువ్వు ఆ రోజు తిట్టావు చంద్రబాబు నాయుడిని, తూతూ మంత్రంగా తీర్మానం చేసి ప్రత్యేక హోదా గురించి పంపించాడు, అతను అఖిలపక్షం ఏర్పాటు చేస్తాడా, అతనికి అంత సీన్ లేదు చంద్రబాబు నాయుడు గారికి అని నువ్వే అన్నావు. రెండోది, లోకేష్ ఎంత దారుణంగా మాట్లాడుతున్నాడు, 30,000 కోట్లు వచ్చాయంటే ఇంకొక 30,000 కోట్లు తెస్తాడంట అని లోకేష్ అబద్ధాలు చెప్పినాడు అన్న విధంగా నువ్వు మాట్లాడు. ఈ క్యాసెట్ కూడా పంపిస్తావా ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్స్ కి? ఇంకొక వీడియో కూడా ఉంది చూడండి. చంద్రబాబు నాయుడు గారికి 5 సూటి ప్రశ్నలు అన్నాడు. చంద్రబాబు నాయుడు గారికి 5 సూటి ప్రశ్నలు. గౌరవనీయులైన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి 5 ప్రశ్నలు అడుగుతున్నాను. ఈ 5 ప్రశ్నలకు మీరు సూటిగా సమాధానం చెప్పగలిగితే ఈ రోజు నుంచి
ఇంక ఎప్పుడు కూడా మిమ్మల్ని ప్రశ్నించాం. మొట్టమొదటి ప్రశ్న, రైతులకు మీరు అధికారంలోకి రాగానే సంతకం పెట్టినటువంటి రుణమాఫీ పూర్తిగా చేయగలిగారా? రుణమాఫీ కావాలని ప్రజలు మిమ్మల్ని అడిగారా? మీరు మేనిఫెస్టోలో పెట్టారు. ఆ రోజు ప్రజలు మిమ్మల్ని అడగలేదు ఇలా చేయండి అని. మీరు చేస్తానని హామీ ఇచ్చారు. గుర్తుపెట్టుకోండి, మళ్ళీ మాట్లాడుతున్నాం. రెండు, కాపులకు రిజర్వేషన్. కాపు కులం మొత్తం వచ్చి, కాపు సామాజిక వర్గం మొత్తం వచ్చి మిమ్మల్ని అడిగారా? కాపు రిజర్వేషన్ కల్పించండి సార్, మీరు మేనిఫెస్టోలో పెట్టండి. మీరు పెట్టారు. వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. ఉద్దేశం ఏదైనా కానీ మీరు పెట్టారా లేదా? మీరు చేయగలుగుతున్నారా? ఒకవేళ మీకు నిజంగానే తెలుస్తుందంటే పెట్టే ముందే బీసీ సంఘాలని ఒప్పించుకొని మీరు చేశారా? ఇది రెండు కులాల మధ్య చిచ్చు పెట్టడం కదా, బీసీల మధ్య కాపుల మధ్య. మరి రిజర్వేషన్ కల్పిస్తే అది నిలుస్తుందని మీరు అనుకుంటున్నారా? ఎందుకు ఇచ్చారు హామీ? మూడు, ప్రత్యేక హోదా గురించి ఆ రోజున తిరుపతిలో మీరు వెంకయ్యనాయుడు ఇద్దరు కలిసి ప్రధానమంత్రిని ఒప్పించి 10 ఏళ్ళు కాదు 15 ఏళ్ళు కావాలి, ప్రత్యేక హోదా లేకపోతే ఈ రాష్ట్రం ఎందుకు పనికిరాదని చెప్పి ఆ రోజున అడిగారా లేదా? అది మిమ్మల్ని ప్రజలు అడిగారా? మీరు ఇలా అడగండి సార్ మా తరఫున. మీకు మీరు వెంకయ్యనాయుడు అధికారం కోసం ఆ రోజున హామీ ఇచ్చారు. మరి ఈ రోజు దీనికి సమాధానం చెప్పండి. నిరుద్యోగ యువత, బాబు వస్తే జాబ్ వచ్చిందని ఆంధ్రప్రదేశ్లో ఉన్న గోడల మొత్తం రాశారు. ఒకవేళ రాకపోతే నిరుద్యోగ వృద్ధి ఇస్తాము అని చెప్పారు. ఎక్కడొచ్చింది? ఎవరికి ఉద్యోగాలు వచ్చింది? ఎవరికి నిరుద్యోగ వృద్ధికి ఇచ్చారు? ఇది మీ మేనిఫెస్టోలో పెట్టారు. ఏమండి, సాధ్యం కాని హామీలు మీరు మేనిఫెస్టోలో ఎలా పెడతారండి? ఆంధ్రప్రదేశ్, విడిపోయిన ఆంధ్రప్రదేశ్ స్ట్రెంగ్త్ ఎంత, ఆర్థిక వివరాలు ఎంత మీకు తెలుసు. కానీ ఎందుకు హామీ ఇచ్చారు? ఓట్లు కావాలి మీకు, ప్రజల్ని ఆకర్షించాలి. ఆకర్షితులైనటువంటి ప్రజలు ఈ రోజున తిరిగి అయ్యా మీరు చెప్పి చేస్తా అన్నారు చెయ్యము అని అడిగితే మీరు అభివృద్ధి నిరోధకులు అని మాట మాట్లాడుతున్నారే. ఎవరు అభివృద్ధి నిరోధకులు? ఎవరు చేతగాని హామీలు ఇవ్వమన్నారు మిమ్మల్ని? ఈ రోజున అవినీతి ఏ స్థాయిలో ఉంది? ఆంధ్రప్రదేశ్ ఏ నియోజకవర్గంలోకైనా వెళ్ళారు కానీ అవినీతి ఏ స్థాయిలో ఉంది? మట్టి, ఇసుక, ఇక ప్రతి గవర్నమెంట్ బిల్డింగ్ పెట్టాలన్నా, కాంట్రాక్టర్లు చిన్న చిన్న కాంట్రాక్టులు చేసుకోవాలన్నా సరే, రియల్ ఎస్టేట్ వాళ్ళని, ప్రతి వాళ్ళని హింస. ఆఖరికి మందు షాపులు పెట్టుకున్న వాళ్ళని కూడా వాళ్ళ షాపుల నుంచి డబ్బులు రాకపోతే ఎదురుగా బెల్ట్ షాపులు పెట్టిస్తారు. నా జిల్లాలో నాకు తెలిసి ఒక పెద్ద పోస్ట్ లో ఉన్నటువంటి ఒక వ్యక్తి కుమారుడు ఈ రోజున ఒక నియోజకవర్గంలో విచ్చల విడిగా సంపాదించుకుంటూ బెదిరింపులు చేస్తూ. విన్నారు కదండి, ఆ ఫుల్ వీడియో లింక్ కూడా మన వీడియో కింద పెడతాను. శివాజీ గారికి చేతనైతే ఈ వీడియోలు కూడా పంపించండి. మీరు ఆ రోజు, ఇది జనవరి 2017లో మీరు ప్రశ్నించారు. మీరు ప్రశ్నించడం రైట్ అయితే ఇప్పుడు మేము మాట్లాడేది కూడా రైటే. మీరు ప్రశ్నించడం తప్పైతే ఎందుకు మీరు ప్రశ్నించారు? మీరేమన్నారు? బీసీల మధ్య కాపుల మధ్య చిచ్చు పెట్టాడు చంద్రబాబు నాయుడు అన్నారు. ఏ ఆధారాలు ఉన్నాయి మీ దగ్గర? అది అఫెన్స్ కాదా? అది చంద్రబాబు నాయుడు తిట్టడం కాదా? ఈ రోజు ఇసుక దందా, దౌర్జన్యం, రియల్ ఎస్టేట్, అది ఇది అన్ని మొత్తం నిర్వీర్యమైపోయే వ్యవస్థలని మీరు అన్నారు. ఆ రోజు మీరంటే కరెక్ట్, ఈ రోజు మేము అదే ప్రశ్నిస్తే తప్పై కదా. ఈ క్యాసెట్ కూడా పంపించండి. ఇప్పుడు నాకు మా ఊర్లో ఒక సామెత ఉందండి, అది గుర్తుకొచ్చింది, చెప్తున్నా ముగించి ముందు. ఎవరైనా తప్పుగా అనుకుంటే తప్పు నాది కాదు, నేను చిన్నప్పుడు విన్నాను, ఇంకా నేను పాలిష్ చేసి ఆ సామెత చెప్తున్నాను. ఉంపుడుగత్తె పతివ్రత ఉంచుకున్నోని సిన్నాయన అనిందంట. ఉంపుడుగత్తె పతివ్రత ఉంచుకున్నోని సిన్నాయన అనిందంట. ఇంకా అంతకంటే నాకేం గుర్తు రావట్లేదు. ఇప్పుడు నేను కూడా ఈ ఆపరేషన్ పెరుగుబడ శివాజీ లాగా పార్టీ మారి నేను తెలుగుదేశం వెళ్ళాను అనుకోండి, నేను పునీతులను అవుతాను, నేను మంచోని అవుతాను. అదే కదా ఆయన ఉద్దేశం. ఇప్పుడు ఆయన మాట్లాడిన దాంట్లో అర్థం ఏంటి? ఇప్పుడు మీకోసం ఎక్స్టర్నల్ అఫైర్స్ వాళ్ళు వస్తారు అంటే నువ్వు మాట్లాడిందే నేను మాట్లాడుతున్నాను శివాజీ. నేను ఎక్కడ కూడా బూతులు, నకారాలు, చంద్రబాబు నాయుడిని తిట్టడం కానీ, లోకేష్ ను తిట్టడం కానీ, వాళ్ళ వ్యక్తిగత విషయాలు మాట్లాడడం కానీ, ఇంట్లో కుటుంబ సభ్యులు అనడం కానీ నేను ఎక్కడా అనలేదు. నువ్వు ఆ రోజు ఏం మాట్లాడినావో మేము కూడా ఈ రోజు అదే అడుగుతున్నాం. సూపర్ 6 ఎక్కడా, హామీలు ఎక్కడా? ఇందాక ఒక ఇసుక గురించి కూడా ఒక వీడియో చేశా. ఇవన్నీ కూడా మేము అడుగుతున్నాం శివాజీ. ఇప్పుడు సరే, నీ ప్రకారం మేము మాట్లాడేది తప్పు, బాబు గారిని ఎవరు ఈ భూప్రపంచం మీద ఒక మాట కూడా అనకూడదు అనేదే ఈ రోజు నువ్వు సాంప్రదాయాన్ని, సుప్పిని, శుద్ధపూసవై నువ్వు అంటుంటే, నేను ఈ రోజు నుంచి ఒక పని చేస్తానులే శివాజీ, నేను కూడా నీ గ్యాంగేలే. నేను ఏం చేస్తానంటే ప్రతిరోజు ఇప్పటి నుంచి ఏం చేస్తానంటే వీడియోలు పెట్టి
ఆధారాలతో సహా ఇప్పుడు చూపించాను కదా, అట్లా చూపించి ఎవరెవరు బండబూతులు తిట్టారు చంద్రబాబు నాయుడిని, ఎవరెవరు ఇప్పుడు ఆయన పార్టీలోకి జాయిన్ అయ్యారు అనేది కూడా చూపిస్తాను. చంద్రబాబు నాయుడిని ఎవరిని తిట్టినా తప్పే కదా, ఎవరు తిట్టకూడదు కదా, తిడితే ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ తో నువ్వు మాట్లాడతావు కదా. నేను కూడా ఈ రోజు నుంచి ఒక 100 వీడియోలు చూపిస్తాను నీకు, చంద్రబాబు నాయుడిని తిట్టి మీ పార్టీలోనే ఉన్న వ్యక్తుల్ని ఇప్పుడు నేను చూపిస్తాను. వాళ్ళందరినీ కూడా కలిసి కూర్చొని జైల్లో కూర్చుంటే మనం ఈ మా సైడ్ బారాకట్ట అంటారు, బారాకట్టను లేకపోతే పులిగీతం అంటారు, పులిగీతం పులి మేక ఆట ఇవన్నీ ఆడుకుందాం కూర్చొని. నువ్వు కూడా వచ్చి కూర్చుంటావు, ఎందుకంటే నువ్వు కూడా తిట్టినావు చంద్రబాబు నాయుడిని. అన్నావు కదా బీసీల మధ్య ఎస్సీల మధ్య బీసీల మధ్య కాపుల మధ్య చిచ్చు పెట్టినావు నువ్వు చంద్రబాబు నాయుడు అని. నీ దగ్గర ఆధారం ఉందా? నేను ఫీల్ అవుతున్నా, నేను హర్ట్ అవుతున్నా చంద్రబాబు నాయుడు నువ్వు అన్నందుకు. అంటే నువ్వు ఈ రోజు మారిన మనిషివి కాబట్టి నువ్వు చంద్రబాబు నాయుడు సైడ్ పోయి మా మీద ఏదైనా చేయడానికి చూస్తావా? గుండాలా శివాజీ, ఎందుకు శివాజీ అని ఎవరిని బెదిరించాలనుకుంటున్నారు? నేను ఒకటే చెప్తున్నారా పోయి వినండి, అందరూ వినండి. తెలుగుదేశం వాళ్ళకే చెప్తున్నా, నాకు ఇండియన్ పాస్పోర్ట్ ఉంది, నేను ఇప్పుడు ఇండియాకి వచ్చినా నాకేం కాదు. సరే జైల్లో పెడతారా పెట్టండి, ఒకవేళ ఏదైనా దొంగ కేసులు వేసి పెడతారా, ఐ డోంట్ ఈవెన్ కేర్. నాకు ప్రజాస్వామ్యం మీద నమ్మకం ఉంది. భయం అనే పదానికి ప్రజాస్వామ్యంలో అర్థం లేదు. భయపెట్టేది భయపడేది అవన్నీ మృగాలు ఉంటాయి కదా అడవిలో, సింహాన్ని చూసో పులిని చూసో నక్క భయపడుతుంది, లేకపోతే ఇంకోటి చూసి ఇంకోటి. ఎందుకంటే అది ఎకో సిస్టమ్. ఇక్కడ మనం మనుషులం, గజ్జి కుక్కలం కాదు. నేను గజ్జి కుక్కలు చూసి భయపడతా? ఇంకా అట్లా అనుకుంటే నేనేం చేయగలను చెప్పండి? అవతల గజ్జి కుక్కలు అనుకుంటే నేనేం చేయగలను? మనది ఎకో సిస్టమ్ లో మనిషికి మనిషి చేతనైతే సాయం చేయాలా, ప్రజల తరఫున పోరాడాలా, అది ప్రజాస్వామ్యం. దట్స్ ద బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ. ఈ రోజు మా అధికారం వచ్చింది, నేను ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ తో మాట్లాడతా, అధికారాన్ని నా చేతిలోకి తీసుకుంటా, నేను ఎవరినైనా శిక్షిస్తా, ఆడ శిక్షకు వాళ్ళు అర్హులు కాకపోయినా మేము దొంగ కేసులు పెడతాము అంటే అది అధికార దుర్వినియోగం అవుతుంది. మీరు చేయండి, మేము ఎక్స్పోజ్ చేస్తాం, తప్పు లేదు. నీకు ఒకటి చెప్తానా, నువ్వు అమెరికాకు పోలేవా, నాకు సంబంధం లేదు, నువ్వు యూకే కూడా రావాల్సిన అవసరం లే. కావాలంటే చెప్పు, నీకు అంతా జిల్లగా ఉంటే చెప్పు, నేనే ఇండియాకి వచ్చినప్పుడు నేను వస్తానా శివాజీ అని నీకు చెప్పి వస్తా. ఏం చేస్తావు? చెయ్యి. నువ్వు మాట్లాడితే రైటు, మేము మాట్లాడితే తప్పు. ఈ రోజు నువ్వు మంచోని పోయి నువ్వు బాబుకి ఒత్తాసు పలుకుతే మేమందరం కూడా ఒత్తాసు పలకాలనా? మాట మీద నిలబడతాం భయ్. మేము ప్రజాస్వామ్యంలో ఉండాము. ఆ రోజు ఒక మాట ఈ రోజు ఒక మాట మాట్లాడే టైపు నేను కాదు. ఏ రోజైనా జగన్మోహన్ రెడ్డి గారితోనే ఉంటాను. ఓపిక ఉన్నంత వరకు కాదు, ఊపిరి ఉన్నంత వరకు జగన్మోహన్ రెడ్డి గారితోనే ఉంటాను. దట్స్ మై అజెండా. అర్థమైందా శివాజీ? ఇంకోసారి నా గురించి మాట్లాడి నీ టైం వేస్ట్ చేసుకోకు. ఇట్లాంటి నువ్వు మాట్లాడితే ఎవరైనా భయపడతాను. ఆల్ ద బెస్ట్.